జై శ్రీమన్నారాయణ. అధిక మాసంలో చేసేటువంటి ఏ దాన ధర్మాలైనా వైదిక పూజలైనా కూడా వందల రెట్లు రెట్టింపు ఫలితాలు వస్తాయని శాస్త్రాలు ఋషులు చెప్తారు. అదేవిధంగా ఈ జరుగుతున్నటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో ఏ దాన ధర్మాలైనా వైదిక కార్యక్రమాలు దేవతా సంబంధించినటువంటి విషయాలు ఏమైనా కూడా రెట్టింపు ఫలితాలు దక్కుతాయి. అదే కోవలో 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శని త్రయోదశి చాలా విశేషణము. ఈ అధిక జ్యేష్ఠ మాసం అంటే జూన్ 13 శనివారం రోజున వస్తుంది. కావున శని త్రయోదశి అనేది సంవత్సరానికి 1-2 అరుదుగా వచ్చేటువంటి పర్వదినం. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసంలో వచ్చేటువంటి శని త్రయోదశి కారణం చేత ఈ రోజు ఏ ఒక్కటువంటి శని భగవాన్ని ఆరాధన చేసినంత మాత్రాన సమస్త దోషాలు తొలగిపోతాయి. ఎవరు చేయాలి అంటే గనక ఎవరైనా చేయవచ్చు. ముఖ్యంగా అష్టమ, అర్ధాష్టమ, ఏళ్నాడు శని బాధితులు, తర్వాత దీర్ఘకాలిక రోగగ్రస్తులు, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, దాంపత్యంలో అంటే సమతుల్యత లేని వాళ్ళు, మానసిక ప్రశాంతత తగ్గిన వాళ్ళు ఈరోజు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహ మండపంలో సన్నిధానంలో శనీశ్వరునికి నువ్వులతో అభిషేకం గావించి నల్ల బట్ట ధరించి కొబ్బరికాయ నైవేద్యం పెట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి కార్యసిద్ధి కలుగుతుంది. ఏ పని చేసినా మీకు ఆటంకాలు రాకుండా ఉంటాయి. కావున భక్తులారా, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాస శని త్రయోదశి రోజు మీరు శనీశ్వర అనుగ్రహం చెప్పిన విధంగా పూజ చేసుకొని పొందవలసిందిగా విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.